హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో మేము ఉండాలని మరి కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓ యువత కోసం ఏంటంటే, చాలామంది డిగ్రీ చదివి ఎంబీఏ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఓపెన్లో పెట్టేసి వాళ్ళ ఆర్థిక సమస్యల వల్ల వాళ్ళు చదువుకోలేకపోతూ ఉంటారు. చాలామంది చదువుకోలేక అమెజాన్ కంపెనీ చాలా కంపెనీలలో చేరి అక్కడ ఇచ్చే 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, అంటే 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, వాళ్ళైతే అలా సంపాదించుకొని కాలేజీలో ఫీజులు కట్టుకోవడము అలా చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్ ఫీజు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న ఫీజులు. ఆ ఫీజులను కట్టుకుంటూ ఇంట్లో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి వాళ్ళ సమస్యలు. ఆ సమస్యలు పూడ్చుకుంటూ వస్తూ ఉంటారు యూత్. నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది డబ్బులు అయితే వృధాగా చేస్తూ ఉంటారు. ఆ 20,000లోనే చాలామంది ఈ రోజుల్లో 20,000 కూడా ఏమి రావు. ఇంట్లో కనీసం కూరగాయలు తినేదానికి సరిపోతుంది. తినేదానికైతే సరిపోతుంది. ఆ తినేదానికి చాలామంది వృధా చేస్తూ ఉంటారు అమౌంట్. ఆ 20,000కే వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ 20,000కే ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఒకానొక టైంలో చాలా ఇబ్బందులు పడి వాళ్ళైతే చదువుకోవడం డబ్బులు లేక ఇలా చదువుకుంటూ ఇలా జాబ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం ఆలోచించాలి? కొంచెం కొంచెం పొదుపు చేస్తూ ఆ పొదుపు చేసిన డబ్బుతో కొంచెం బిజినెస్ ఆలోచనలు అయితే చేయాలి, కానీ డబ్బులు అయితే వృధా చేయదండి. చాలా పల్లెల్లో నేనైతే గమనిస్తున్నాను. 20,000 30,000 ఇలా వచ్చిన వాళ్ళంతా చాలామంది ఇదే పని చేస్తున్నారు. అది వాళ్ళ ప్రెస్టేజ్గా ఆలోచిస్తారో ఏమో తెలియదు, కానీ ఇంట్లో పరిస్థితులు మాత్రం ఆలోచించుకోండి. మీ ప్రెస్టేజ్ ఎక్కడికి పోదు. మీ ప్రెస్టేజ్ పక్కన పెట్టి కొంచెము సంపాదించి బిజినెస్ ఐడియాలు అయితే చేసుకోండి. అంతేగాని మీకు ఏం పర్మనెంట్ జాబులు అయితే కాదు కదా, ప్రైవేట్ జాబులు. మిమ్మల్ని ఎప్పుడైనా తీయేస్తారు వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు. ఇప్పటికే చాలామంది అమెజాన్ వాళ్ళు చాలామంది అయితే ఉద్యోగాలు అయితే తీయేశారు అమెజాన్ కంపెనీ వాళ్ళు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఏ కంపెనీలో పనిచేసే వాళ్ళని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ డబ్బులు అయితే వృధా చేయకండి. మీరు ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వడం ఏం అవసరం లేదు. ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వడం ఏంటంటే, కష్టపడి సంపాదించి 10 రూపాయలు ఇంట్లో పెట్టుకున్నప్పుడే దాన్ని ప్రెస్టేజ్గా తీసుకోవాలి, కానీ ప్రెస్టేజ్ కూడా అవసరం లేదండి. ప్రెస్టేజ్ ఎందుకు, దేనికి పనికి వస్తుంది? ప్రెస్టేజ్ దేనికి పనికిరాదు. కాబట్టి మనం 10 రూపాయలు ఎత్తిపెట్టుకొని ఆ తర్వాత వచ్చేసి కొంచెం బిజినెస్ ఐడియాలు అయితే చేసుకోండి అనే నా సలహా అయితే ఇస్తున్నాను. నువ్వు చేస్తున్నావా బిజినెస్ అది ఇది అని చెప్పి అనుకుంటే, నేను కూడా మీలాగే డబ్బులు సంపాదించిన కొత్తలలో చాలామందికి అయితే డబ్బులు వృధా చేయడము, చాలామందికి అయితే ఇవ్వడము ఇలాంటివి చేసి ఇప్పుడు చూడు ఏ స్థితికి అయితే వచ్చేసాను. కనీసం బిజినెస్ చేద్దామనే ఐడియా వస్తుంది, కానీ చేతిలో డబ్బులు లేదు. బిజినెస్ డైరీ ఫామ్లు కానీ ఇలాంటివి చాలా ఆలోచనలు అయితే వస్తున్నాయి, కానీ చేతిలో డబ్బు లేదు, మనీ లేదు. ఆ రోజు నేను డబ్బులు ఎత్తిపెట్టుకొని కొంచెం పొదుపు చేసుకొని కొంచెం ఇంట్లో ఖర్చులు వాడుకుంటే ఈరోజు నేను వ్యవసాయం అయితే చేసుకొని డైరీ ఫామ్ అయితే రన్ చేసుకుంటా ఉన్నది. ఈరోజు చూడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి నేను చెప్పే సలహా ఏంటంటే ఇదే. కొంచెం ఆలోచన చేయండి. కొంచెం ఆలోచన చేసి బిజినెస్ ఐడియాలు మాత్రం ఆలోచించుకోండి. అంతేగాని ప్రతి ఒక్క యూత్ డబ్బులు అయితే వృధా చేసుకోవద్దండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, డబ్బులు అయితే వృధా చేసుకోకండి. డబ్బులు ఎందుకు వృధా చేసుకోకండి అంటే, రేపు పొద్దుటికి మీకే ఉపయోగపడతాయి ఆ బిజినెస్కి. ఓకే అండి. ఇది మాత్రం యూత్ పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకొని బిజినెస్ ఐడియాలకు మాత్రమే డబ్బులు అయితే ఉపయోగించండి. అంతేగాని ఎవడు మీకు ₹1 ఇవ్వడు. అంటే మీ ఇంటి వాళ్ళు కావచ్చు, మీ పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ₹1 ఇవ్వరు. ఇప్పుడు నా పరిస్థితే తీసుకుంటే, నేను ఆ రోజుల్లో డబ్బులు చాలా వృధాగా ఖర్చులు పెట్టేశాను. వృధా ఖర్చులు పెట్టి ఇప్పుడు చూడు బిజినెస్ చేసేదానికే చేతిలో డబ్బు లేదు, ఏం చేయాలనే ఆలోచన లేదు. అందుకోసం నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్క యూత్ పిల్లోడు ఉంటాడు కదా, డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు, వాళ్ళంతా కంపెనీలు చేస్తూ ఉంటారు కదా. ఇప్పట్లో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టము. కాకపోతే ఇది ముందుగానే మీరు తెలుసుకొని బిజినెస్ ఐడియాలో అయితే ఆలోచన చేయండి యూత్ పిల్లలు మాత్రము. ఇది మాత్రము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలామంది హాస్టళ్ళల్లో ఉండడము, హాస్టళ్ళల్లో తర్వాత పీజీలలో ఉంటారు కదా, హాస్టళ్ళల్లో కానీ పీజీలలో కానీ ఉంటారు జాబ్ చేసేటప్పుడు. ఆ ఫీజులలో వాటికి వచ్చే డబ్బులు అమౌంట్, ఆ ఫీజులకే సుమారుగా డబ్బులు అయితే అమౌంట్ అయిపోతుంది. ఇంకా బయటికి వెళ్తే ఇంకా చెప్పనక్కర్లేదు. ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తే
ఓ 2000 3000 మొత్తం అయిపోతుంది మరి డబ్బులు. 2000 3000 అయిపోతుంది కన్ఫామ్గా 1 మంత్కి. అక్కడ నీకు ఇచ్చే శాలరీ ఎంత? 10,000, సారీ 20,000 అంటే 20,000. 20,000 ఇస్తారు మరి. 20,000లో నీకు 10,000 అక్కడే అయిపోతే ఇంటికేం పంపిస్తారు? ఆ 10,000లో ఇంటికేం పంపిస్తారు? ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎలా తినగలుగుతారు చెప్పండి? ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఇంట్లో మన పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు గమనించి ప్రతి ఒక్క యూత్ పిల్లోడు మొత్తం అందరూ ఇలాగే డబ్బుల్ని పొదుపు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చేసుకొని బిజినెస్ చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నాకు కూడా కొద్దిగా ఛాన్స్ ఇప్పుడిప్పుడే వస్తుంది. మరి బిజినెస్ ఐడియాలు అయితే వస్తున్నాయి. మరి డైరీ ఫామ్ పెట్టాలనేసి కొంచెం ఐడియాలు వస్తున్నాయి. కానీ మనీ అయితే చేతిలో లేదు. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని నేనైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ముందుగానే ఆలోచించాలి. మరి ముందుగానే ఆలోచించి ఈ బిజినెస్ ఐడియాలు మాత్రం ఆలోచించండి. మరి డబ్బులు అయితే వృధా చేయదండి. ఆయన చెప్పాడు కదా, లలిత జ్యువెలరీ ఆయన, డబ్బులు ఊరికే రావనేసి. అదే మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇది ఆలోచన చేసి ప్రతి ఒక్క బిజినెస్ కోసం అయితే ఐడియాలు అయితే చేసుకోండి. మరి అంతేగాని డబ్బులు వచ్చినప్పుడు ఒక విధంగా, డబ్బులు లేనప్పుడు ఇంకో విధంగా ప్రవర్తించొద్దండి. ఓకే? మరి ఇందుకోసము ప్రతి రూపాయి ఎత్తి పెడితే నీకు భవిష్యత్తులో పనికొస్తుంది అంతేగాని బిర్యానీ ఏముంది, బిర్యానీ తినేస్తాము, మార్నింగ్ టాయిలెట్కి వెళ్ళిపోతాం అంతేగాని ఇప్పుడు మనం 10 రూపాయలు కష్టపడి 10 రూపాయలు పోగు చేస్తే తప్ప నెక్స్ట్ మనకు రాబోయే రోజుల్లో ఆ 10 రూపాయలతో ఏమి చేయగలుగుతామో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆ 10 రూపాయలు కష్టపడేస్తే మనకు వచ్చే 10 రూపాయలలో 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ తర్వాత మనకు ఎటువంటి బాధలు చాలా వచ్చేస్తాయి. మరి అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలని మరి కోరుకుంటున్నాను. మరి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మంచి బిజినెస్లతో, డైరీ ఫామ్లు కావచ్చు, ఇంకా చాలా బిజినెస్లు ఉంటాయి కదా, అంటే వ్యవసాయము, టమాటా పెట్టడం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఇలాంటి బిజినెస్లు చేసుకొని హ్యాపీగా ఆరాంగా ఫ్యామిలీతో మంచిగా గడపాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. డబ్బునైతే వృధా చేయదండి. మరి ఉంటాను. మరి జై హింద్, జై భారత్.